ఎందుకంటే మీతో పాటలు పాడించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. గ్యారంటీగా ఇరికించడమే. ఎందుకంటే లెజెండ్స్ ఎవరైతే గాన గంధర్వుల గురించి మాట్లాడుకుంటూ మీ గానామృతాన్ని ప్రేక్షకులకు పంచకపోతే అది పాపం కిందికే వస్తుంది. మిమ్మల్ని ఇరికించే ప్రయత్నమే ఇది. నేరం అయితే మాత్రం కష్టం కాదు, నేరమేం కాదు, పాపమే. రైట్. సో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సిన లెజెండ్ గాన గాంధర్వ ఎవరిది అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్ధతే. అసలు ఆ పాట వినని తెలుగు లోగిలి కానీ అది చెవినబడిన వ్యక్తి కానీ ఉంటాడని నేను అనుకోను. సో ఆమె ఈ స్వర ప్రస్థానం ఎలా మొదలైంది గురుగారు? ఫస్ట్ ఒక రహస్యం చెప్పబోతున్నా. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నర శార్దూల కర్తవ్యం దైవమాగ్నిహం అని రాముణ్ణి నిద్ర లేపాడు విశ్వామిత్రుడు. ఎప్పటి కౌసల్య సుప్రజారామ? తిరుమలలో ఈ రోజుకి కూడా ఇదేనా? ఎందుకలా అంటే దశావతారాల్లో 2 పూర్ణావతారాలు, ఒకటి రాముడు, 2 కృష్ణుడు. పరిపూర్ణ అవతారాల్లో కృష్ణుడు. సో ఈ పూర్ణావతారాలకు సంబంధించి రాముణ్ణి మేల్కొల్పినటువంటి విశ్వామిత్రుడి యొక్క మేల్కొలుపు కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే మొట్టమొదటి మేలుకొల్పు కాబట్టే దాన్నే శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి దశావతారాలకు వర్తింపజేస్తున్నారు. ఆ సందర్భంగా జరిగినటువంటి ఈ యొక్క రచించినటువంటి ఈ యొక్క కౌసల్య సుప్రజారామను అమ్మ మహాతల్లి మధురై షణ్ముగ వడివు సుబ్బలక్ష్మి. ఎంఎస్ సుబ్బలక్ష్మి. అవునా? మాకు తెలియదు. మధురై షణ్ముగ వడివు సుబ్బలక్ష్మి. షణ్ముగ వడివు అంటే ఎవరు? వాళ్ళ అమ్మగారి పేరు. ఎందుకంటే ఆమె దేవదాసి కుటుంబం నుంచి వచ్చినటువంటి మహానుభావురాలు, సరస్వతి పుత్రిక. ఆ రోజుల్లో దేవదాసి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాళ్లకు తల్లి ప్రధానం, తండ్రి పేరు ఉండదు. ఆ విధంగా షణ్ముగ వడివు అని పేరు ఆమెకు తగిలించడం జరిగింది. ఎంఎస్ వెనక ఇంత కథ ఉందా? చిన్నతనంలో టీచరు అకారణంగా కొట్టిందని చదువు మానేసింది ఆ మహాతల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఎందుకు తల్లి తల్లి అంటున్నానో తర్వాత చెప్తుంది. ఆమె తర్వాత సెంగుడి శ్రీనివాసన్ అని చెప్పేసి ఒక సంగీత ఉపాధ్యాయుడి దగ్గర సంగీతం నేర్చుకుంది. ఈమె యొక్క ప్రతిభను గుర్తించినటువంటి తల్లిదండ్రులు మధురై నుంచి కుటుంబాన్ని చెన్నైకి మార్చారు. అంటే అప్పుడు మద్రాస్. ఆమె కొన్ని సినిమాల్లో కూడా నటించింది, బాలానటిగా. 1933లో సంగీత అకాడమీ మద్రాసులో తన మొట్టమొదటి కచేరీ ఇచ్చిందండి. అద్భుతమైన కచేరీ. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజే మూఢమతి సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి నృకుంకరణే నహి నహి రక్షిణ నృకుంకరణే భజ గోవిందం భజ గోవిందం. ఇది ఆది శంకరాచార్యులు కాశీ పురవీధుల్లో తన శిష్యులను వెంటబెట్టుకొని భిక్షను అడుక్కుంటూ పాడినటువంటి ఒక అద్భుతమైనటువంటి తాత్విక గేయం. దాన్ని పాడింది, మంత్రముగ్ధులైనారు. కానీ ఆమెకు నేను దేవదాసి కుటుంబంలో నుంచి వచ్చానని ఒక పెద్ద దిగులు, బాధ ఎప్పుడు కృంగదీసేది. ఆ సమయంలో 1940లో ఆనంద వికటన్ అనే ఒక పత్రిక సంపాదకుడు సదాశివన్ అనేటువంటి వ్యక్తి ఆమెను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆల్రెడీ వివాహితుడు, సంతానం ఉంది. అయినా ఈమెను వివాహం చేసుకున్నాడు. ఈమె దేవదాసిని తెలిసి కూడా వివాహం చేసుకున్నాడు. తను కూడా జీవిత భద్రత కోసం దేవదాసి కులం నుంచి ఆయన చేయి పట్టుకొని బ్రాహ్మణీకల్లోకి దుంకేసింది. ఇదేంటి, శరీరం చుట్టూ పట్టు వస్త్రం, పట్టు చీర ధరించి, నొదుటున ఎర్రటి బొట్టు పెట్టుకొని, నల్లటి కాటుక పెట్టుకొని, సిగను కొప్పుగా చేసుకొని, ఆ సిగ నిండా పూలు పెట్టుకొని,
తంబూర పట్టుకొని వాయిస్తూ ఉంటే బా. నిజం. సరస్వతీదేవి మళ్ళీ కనిపిస్తుంది, సాక్షాత్కరిస్తుంది. అందుకే మనం తల్లి అంటాం. ఓహోహోహో. ఎందుకంటే సంగీతం మా పెద్ద జమాలప్ప గారు, మా చిన్న జమాలప్ప గారు, అవును. మా మామ రాజన కవి గారు, తరువాత నాకు అంతో ఇంతో కాస్తో కూస్తో అబ్బినటువంటి ఈ సరస్వతీ మాత కృప వల్ల అవును. సరస్వతి మాతను మేము స్మరించుకుంటున్నాం. ఆమెను చూస్తే నాకు సరస్వతీదేవి సాక్షాత్కరిస్తుందండి. బా. కానీ ఆమె పాడేటప్పుడు మనమంతా మంత్రముగ్ధులు అవుతాం, కానీ ఆమె దైవ చింతనలో లీనమవుతుంది. అది గొప్ప విషయం అండి. బా. మీరు చూసుకోండి, ఆమె పాత పాటలను వినండి, వేసుకొని చూడండి, అవును. దర్శించండి. మనం మంత్రముగ్ధులం అవుతాం తప్ప ఆమె దైవ చింతనలో ఉంటుంది, ఆమె తాదాత్మ్యంలో ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన. అలాగే మహాత్మా గాంధీని వార్ధా ఆశ్రమంలో కలిసి ఆమెను పిలిపించుకున్నాడు. ఆమె గురించి తెలిసి వార్ధాశ్రమంలో సాయంకాలం ఉదయం గాంధీ గారికి భక్తి పాటలు, భజన గీతాలు వినిపించేది. అందులో గాంధీ గారికి మహా ఇష్టమైనటువంటి ఒక పాట ఉంది, గుజరాతీ భాషలో రచించింది. వైష్ణవ జనతో తేనే కహియే పీడ్ పరాయి జానో రే. అద్భుతమైనటువంటి పాట. ఇది పాడుతుంటే మహాత్మా గాంధీ కన్నీళ్లు కార్చేవాడట. తర్వాత మహాత్మా గాంధీ మరణించిన తర్వాత ఈమె పాటలను 3 రోజులు ఆకాశవాణి కేంద్రంలో ప్రసారం చేశారు. 1966లో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి ఐక్యరాజ్య సమితి నుంచి ఒక పిలుపు వచ్చిందండి. అప్పుడే మీ సంగీత కచేరీ చేయాలి, ఇక్కడ మీరు రావాలి అని. వెళ్ళిందమ్మ. రేపు ఉదయం సంగీత కచేరీ చేయాలి. ఈ రోజు గొంతు బొంగురు పోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తనకిష్టమైనటువంటి కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి మహాస్వామిని ప్రార్థించింది. నిద్రపోయింది. ఉదయం స్వరం యథాస్థానానికి వచ్చింది. ఆ ఐక్యరాజ్య సమితిలో ఆమె కచేరీ జయప్రదమైంది. అందరూ స్టాండింగ్ ఓవేషన్ చేసి తప్పెట్లు కొట్టారు. ప్రపంచంలో ఐక్యరాజ్య సమితిలో సంగీత కచేరీ ఇచ్చిన మొట్టమొదటి మహిళా సంగీతజ్ఞురాలు అమ్మ ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఇది మనకు ఎంత గర్వకారణం. భారతీయుడిగా పుట్టినందుకు చాలు, వాళ్ళంతా పులకరించిపోతున్నారు. మరొక విషయం చెప్పాను, ఇండిపెండెన్స్ డే వచ్చింది మనకు. ఆగస్టు 15వ తేదీన నెహ్రూ గారి సమక్షంలో ఆమె సంగీత కచేరీ చేసింది. సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా నెహ్రూ గారు కచేరీ అయిన తర్వాత మైక్ అందుకొని మాట్లాడాడు. అప్పుడు ఆయన దేశ అధినేత, దేశానికి ప్రధాన కాలేదనుకోండి, ఆ స్థాయి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఒకటే మాట అన్నాడు, ఈ మహాసంగీత సామ్రాట్ ముందు నేను ఒక సామాన్యమైన ప్రధానమంత్రిని అన్నాడు. ఎంత ప్రశంస అండి! అంతకు మించిన ప్రశంస ఉండదేమో.